ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో పాటు మీ మిత్రుల్ని బంధువుల్ని కనీసం 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించండి. అంశం కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ కూడా తెలియజేయండి. అలాగే మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోని చేర్చే ప్రయత్నం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. ఈ రోజున అంశం, నిన్ననే మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం. నిన్న కుదరని వాళ్ళు రేపు వచ్చే శుక్రవారం అయినా చేసుకోవచ్చు, ప్రమాదమేం లేదు. కాకపోతే పౌర్ణానికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు లక్ష్మీదేవి భృగు మహర్షికి ఖ్యాతికి భార్గవిగా అవతరించింది కాబట్టి వరలక్ష్మి వ్రతం అనేది ఆ రోజు చేసుకుంటున్నాం. అయితే ఈ వరలక్ష్మి వ్రతంలో వ్రతమంతా పూర్తయిన తర్వాత చారుమతి కథ చెప్పుకుంటాం. అసలు ఈ కథ ద్వారా మనం ఏం గ్రహించాలి, ఆ కథలో ఉండేటటువంటి ఆంతర్యం ఏంటి, ఆ కథలో వెనకాల ఉండేటటువంటి ఒక మర్మం ఏంటి అనేది తెలుసుకొని మనం గనక చేస్తే మరింత శోభస్కరంగా ఉంటుంది అని భావించి ఆ విషయాలు మీతో ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అఖిల జగత్తులకు తండ్రి అయినటువంటి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. కాబట్టి ఈ 4 మాసాలు జగన్మాత లక్ష్మీదేవి లోక పరిపాలన చేస్తూ ఉంటుంది. అయ్యవారు యోగ నిద్రలో ఉంటాడు, పోషకుడు కదా విష్ణుమూర్తి. మరి తన సంతానానికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు కదా. ఆ ఉద్దేశంతో జగన్నాయకుడు భార్య అయినటువంటి జగన్నాయకి లక్ష్మీదేవి లోక పరిపాలనా బాధ్యత చేపడుతుంది. సాధారణంగా పిల్లలు నాన్నగారిని ఏదైనా ఒక వస్తువు అడగాలంటే ముందు భయపడతారు. పూర్వకాలంలో లేండి అవన్నీ. ఇవాళ ఒక్కళ్ళో ఇద్దరో ఉండటంలా అతిగారాభంగా పెరుగుతున్నారు. అందులో డబ్బులు విపరీతంగా సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళు కొండ మీద కోతిని కోరుకున్నా తెచ్చి ఇచ్చే తల్లిదండ్రులే తయారయ్యారు. అది వేరే విషయం. గతంలో అంటే నా వయసు 65 ఏళ్ళు, సుమారుగా 60-65 ఏళ్ళు అంటే ఒక 50 ఏళ్ల క్రితం ఎలా ఉండేది అనేది కనుక ఆలోచిస్తేనే ఇది భయపడేవాళ్ళం. కానీ అమ్మ దగ్గరకు వచ్చేసరికి భయం ఉండదు, స్వేచ్ఛగా అడగగలుగుతాం. నాన్నగారు వస్తువు కొనివ్వడంలో కొంచెం ఆలస్యం చేసిన అమ్మ అడగంగానే అదేదన్నా చిన్న వస్తువు తన పరిధిలో ఉంటే తానే కొనిస్తుంది. ఒకవేళ అది తన పరిధిలో లేకపోతే తన కొడుకు గురించో కూతురు గురించో రికమెండేషన్ చేసి భర్తకి ఆ పని నెరవేరేటట్టుగా చేస్తుంది. అది అమ్మతనం. అదేవిధంగా ఒక అధికారి ఇంట్లో లేకపోతే ఆయన భార్య తన భర్తకి చెడ్డ పేరు రాకుండా జాగ్రత్తగా ఆలోచిస్తూ పనులన్నీ చక్కబెడుతూ ఉంటుంది. తిరిగి భర్త గారు రాగానే తాను చేసిన పనులన్నీ చెబుతుంది. అట్లాగే మన జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి కూడా తాను పరిపాలకురాలిగా అన్ని పనులు చక్కబెడుతుంది.
పిల్లలు అడిగినవన్నీ వెంటనే ఇచ్చేస్తుంది, వరాలు కురిపిస్తుంది. కాబట్టి అమ్మవారికి వరలక్ష్మి అని పేరు. వరలక్ష్మి అంటే వరిష్టమైనటువంటి లక్ష్మి అని, లేదా వరములను అనుగ్రహించేటటువంటి తల్లి లక్ష్మి. అందుకే ఇప్పుడు శ్రావణ మాసంలో అమ్మవారికి వరలక్ష్మీదేవి అని పేరు పెట్టుకున్నాం. వాస్తవంగా అష్టలక్ష్ముల్లో వరలక్ష్మి లేదు. ఈ వరలక్ష్మి ఒక్కదాన్ని గనక మనం ఆరాధన చేస్తే, ఆమె పాదపద్మాలు గట్టిగా పట్టుకుంటే, ఆ మిగిలినటువంటి అష్టలక్ష్ములు కూడా మన ఇంటికి వచ్చి చేరతాయి. అంటే అష్టలక్ష్ములకి అతీతమైనటువంటి లక్ష్మి వరలక్ష్మీదేవి. అందుకనే అమ్మవారు పూజలో తోరం కట్టుకునేటప్పుడు 9 ముడులు ఉండేటటువంటి తోరం తయారు చేస్తాం. అసలు ఈ 9 సంఖ్య ఏంటి అంటే, దీనికి చాలా విషయాలు చెప్పారు పెద్దవాళ్ళు. మానవ దేహంలో నవరంధ్రాలు ఉంటాయి. ఈ నవరంధ్రాల ద్వారా, అధోభాగంలో ఉండే రంధ్రాల ద్వారా ప్రాణోత్క్రమణం జరిగితే అది నీచమైన చావుగా భావిస్తారు. అదే నాభికమలానికి పైన ఉండేటటువంటి రంధ్రాలు, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, వీటి ద్వారా కనకపోతే కొంతవరకు. కానీ అదే సహస్రార కమలం, బ్రహ్మరంధ్రం ద్వారా గనక ప్రాణోత్క్రమణం జరిగితే మహోత్తరమైన చావుగా పరిగణిస్తారు. అటువంటి వాళ్ళకి పునర్జన్మ ఉండదు అని. అంటే 9 ద్వారాలను దాటి 10వదైనటువంటి బ్రహ్మరంధ్రం ద్వారా నేను ప్రాణాలు విడిచిపెట్టాలి అని భావన చేసినప్పుడు 9 ముడులతో ఉండేటటువంటి దారాన్ని కట్టుకుంటే, అమ్మా ఈ 9 రంధ్రాల ద్వారా కాకుండా 10వదైనటువంటి సహస్రార కమలం ద్వారా నా ప్రాణాలు విడిచిపెట్టేటట్టుగా నువ్వే చేయాలి, దానివల్ల నాకు మోక్షం కలుగుతుంది అనేది ఒక భావన. గ్రహాలు 9 ఉన్నాయి. ఈ 9 గ్రహాలు మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. వాటిల్లో కొన్ని దుష్ట గ్రహాలు ఉంటాయి, కొన్ని మంచి చేసే గ్రహాలు ఉంటాయి. అయితే ఈ 9 ముడుల దారాన్ని కట్టుకోవటం వల్ల పూజించి, అమ్మా ఈ నవగ్రహ అధిదేవతల యొక్క బాధ నాకు లేకుండా నాకన్నీ కూడా శుభాలే జరిగేటట్టు వరమివ్వు అని కోరుకోవటానికి 9 ముడుల దారం. మరొక అంశం ఏంటంటే, 9 అనేది గణితంలో పూర్ణ సంఖ్య. 9ని ఏ సంఖ్యతో గుణించినా మళ్ళీ ఆ అంకెల మొత్తం 9 వస్తుంది. నక్షత్రాలు 27, 2, 7, 9. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 108 పాదాలు, 1, 8, 9. అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ అష్టోత్తర శతనామావళి ఉంది, 1, 8, 9. ఈ 9కి విశేషమైనటువంటి మహిమ ఉన్నది. మహాభారతం అంతా కూడా 9 సంఖ్యతోనే నడిచిపోతుంది. పర్వాలు 18, భగవద్గీతలో అధ్యాయాలు 18, యుద్ధం జరిగింది 18 రోజులు, యుద్ధంలో పాల్గొన్న సైన్యం 18 అక్షౌహిణీలు. ఇలా 18 అంటే 1, 8, 9. కాబట్టి 9 సంఖ్యకి అంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంది. ఇంకా చాలా చెప్పారు పెద్దవాళ్ళు. కొన్ని విషయాలు మాత్రమే మీతో చెప్పాను 9 గురించి. ఈ వరలక్ష్మి వ్రతం కేవలం మహిళలకు సంబంధించిన వ్రతం మాత్రమే కాదు. ఎందుకంటే స్త్రీ అనేది ఒకటి ఉంటేనే కదా కుటుంబ వ్యవస్థ ఉంటుంది. ఆ స్త్రీమూర్తి లేకపోతే అది కుటుంబమే కాదు. అందుకని ఏ కుటుంబంలోనైనా కూడా ఇల్లాలు కనుక దాటిపోయింది అంటే ఆ భర్త, ఆ పిల్లల పరిస్థితి అగమ్యగోచరం అయిపోతుంది. మనం చూస్తూ ఉంటాం. అదే భర్త దాటిపోయినా మిగిలి ఉన్నటువంటి ఇల్లాలు తన పిల్లల్ని వృద్ధిలోకి తెచ్చిన వాళ్ళని ఎంతో మందిని చూస్తున్నాం. అందువల్ల కుటుంబ వ్యవస్థకి స్త్రీమూర్తి మూలస్తంభం. అటువంటి స్త్రీ ఒక పూజకు ఉపక్రమించింది, ఒక వ్రతం చెయ్యాలి అనుకున్నది అంటే మొత్తం కుటుంబం అందులో పాల్గొనాలి.
అదొక్కటే చేసుకుంటుంది లేని వదిలేయకూడదు. అందుకనే మా ఇంట్లో నేను అటు రోజు వరలక్ష్మి వ్రతం జరిగితే బెంగళూరులోనే ఉన్నాం, నా భార్య, నా కోడలు, మాతో పాటు మా అపార్ట్మెంట్స్లో ఉండేటటువంటి ఒక బ్రాహ్మణ ముత్తైదు, ఇంతవరకు నేను ఈ వ్రతం చేపట్టలేదు, అందువల్ల మీ ఇంట్లో వ్రతం చేసుకొని మీరు ఇచ్చే తోరం పుచ్చుకొని నేను ప్రతి సంవత్సరం చేసుకుంటాను అని అడిగితే ఆనందంగా మా ఇంట్లో పూజ చేసుకోమన్నాం. చక్కగా ఆ అమ్మాయిని కూడా కూర్చోబెట్టుకొని పూజ చేయించి చక్కగా అమ్మాయికి వాయనం, చీర, రవిక పెట్టి సత్కరించి, వాళ్ళు కూడా మాకు, మా దంపతులకి, నా కోడలు కొడుకు కూడా వాళ్ళు వస్త్రాలు పెట్టారు. వాళ్ళు ఏదో పెడతారని మనం చెయ్యం. కాకపోతే ఒక మంచి పనికి ఉపక్రమించటానికి మన ఇల్లు ఆస్కారం అయింది కదా, అది మనకు సంతోషం. కాబట్టి ఈ వరలక్ష్మి పూజ భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూర్చొని చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే చిన్న పిల్లలు, పెద్దలు కూడా పూజలో పాల్గొనాలి. అందువల్ల నేను అనారోగ్యంతో ఉన్నా కూడా చక్కగా పూజా కార్యక్రమం అంతా నేనే జరిపించాను. అయితే వ్రతం అంతా పూర్తయిన తర్వాత కథ ఒకటి ఉన్నది. ఆ కథలో స్త్రీమూర్తి పేరు చారుమతి. చారుమతి అంటే మంచి మనస్సు కలిగినది అని అర్థం. చారు అంటే మంచి, అందమైన. ఇక్కడ అందమైన మనస్సు అంటే ఏంటి? మంచి మనస్సు కలిగింది అంటే ఆ పేరు పెట్టడం చూడండి. దైవానుగ్రహానికి మొట్టమొదట కావలసింది ఏమిటి అంటే ఎవరికైనా మంచి మనస్సు కావాలి. మంచి మనస్సు గనక ఉంటే అప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ చారుమతి ప్రతినిత్యం భర్తను దైవంగా భావించి సేవలు చేస్తూ ఉండేది. ఏ రోజు కూడా భర్తను కించపరిచేది కాదు. ప్రతిరోజు ప్రాతకాలంలోనే లేచి స్నానాధికాలు పూర్తి చేసుకునేది. ఇంట్లో ఉన్నటువంటి అత్తమామలని ప్రేమతోటి, భక్తితోటి ఆదరించి వాళ్ళకి కావలసినటువంటి సపర్యలన్నీ చేస్తూ ఉండేది. ఇంటి పనుల విషయంలో ఓర్పుతోటి, నేర్పుతోటి మెలుగుతూ ఎవ్వరితో గొడవ పడకుండా అందరితో సఖ్యంగా మెలుగుతూ ఉంది. ఇదే కాదు, ఇంటికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతుల యొక్క పూజ ఏమరుపాటు లేకుండా చూసేది. తన బంధువులు కానీ, తన వైపు కానీ, తన భర్త వైపు బంధువులు కానీ ఎవరొచ్చినా వివక్ష లేకుండా చక్కగా వాళ్ళకి కావలసిన సౌకర్యాలన్నీ చేసి పెట్టేది. ఇన్ని మంచి సుగుణాలు ఉన్నాయి కాబట్టే ఆమెని చారుమతి అని పిలిచారు. అటువంటి చారుమతిని అనుగ్రహించాలని శ్రీమన్ మహాలక్ష్మి భావించింది. ఒక రోజున తెల్లవారుజామున కలలో కనిపించింది. కథలో గనక ఈ చారుమతి పాత్రను గమనిస్తే మనకు కనిపించేది ముఖ్యంగా స్వధర్మాచరణ. ఒక స్త్రీకి స్వధర్మాచరణ ఏమిటి? ఇల్లాలుగా భర్త సేవ, అత్తమామల సేవ, అతిథి అభ్యాగతుల సేవ, భర్త పూజకు కావలసినటువంటి ఏర్పాట్లు చేయటం, ఇవే కదా. అంటే ఆ చారుమతి స్వధర్మాన్ని ఆచరించింది. కొంతమందికి మంచి ప్రవర్తన ఉంటుంది, కానీ భక్తి, సదాచారం, ధర్మనిష్ట ఉండదు. అటువంటప్పుడు అది ఎలాంటిది అంటే సువాసన లేనటువంటి పుష్పంతో సమానం. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, నడిచే దేవుడుగా పిలువబడేటటువంటి కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి చెప్పిన మాట. అంటే ఈ గుణాలన్నీ ఉంటే పువ్వుకు తావి అబ్బినట్టు అవుతుంది. సుగంధభరితమైన పుష్పాన్నే కదా అందరూ ప్రేమిస్తారు. భగవంతుడికి కూడా అలాంటి పుష్పాన్నే కదా మనం సమర్పిస్తాం. ఈ విషయం అందరం గుర్తుపెట్టుకోవాలి. ధర్మాచరణ అనగానే కేవలం పరమాత్మను పూజించటమే అనుకోకూడదు.
ధర్మం ఎప్పుడు కూడా పూజలకు పరిమితం కాల. మనం ఒక ఉద్యోగం చేస్తున్నామంటే మనం పనిచేసే కార్యాలయానికి సమయానికి వెళ్ళాలి. అక్కడ పనిని నిజాయితీగా, శ్రద్ధగా, లోపరహితంగా చేయాలి. ఇదంతా కూడా ధర్మ పరిధిలోకే వస్తుంది. మనమేం ఓవర్ టైం చేయక్కర్లా. మనకున్నటువంటి 8 గంటల పని వేళల్లో సక్రమంగా పనిచేస్తే చాలు. అది కూడా ధర్మాచరణమే అవుతుంది. ఎందుకంటారా, మనం కార్యాలయంలో ఉన్నప్పుడు అక్కడ చేయవలసిన పని ఏదైతే ఉందో అది మన యొక్క స్వధర్మం. అదే ఒక బ్రహ్మచారి అనుకోండి, చదువు మీద దృష్టి పెట్టాలి, ఋషుల యొక్క సందేశాలను తెలుసుకోవాలి, బ్రహ్మచర్య నియమాలను పాటించాలి, కోపతాపాలకు దూరంగా ఉండాలి. ఇది బ్రహ్మచారి యొక్క స్వధర్మం. ఇవేమీ చేయకుండా కేవలం లక్ష్మీ పూజ మాత్రమే చేస్తాం, అత్తమామలని తల్లిదండ్రులని చూసుకోము, స్వధర్మాన్ని పాటించము అనుకునే వాళ్ల పట్ల లక్ష్మీదేవి దయ చూపదు అని ఈ కథ ద్వారా మనం గ్రహించాలి. ఇక్కడ లక్ష్మీదేవి చారుమతికి కలలో కనిపించింది కేవలం ఆ తల్లి యొక్క స్వధర్మాచరణ మెచ్చుకొనే. అమ్మవారు కలలో కనిపించి చెప్పినటువంటి వ్రత విధానం తాను మాత్రమే ఆచరించి సంపద పొందాలని చారుమతి భావించల. చూడండి, అంతేకాదు కల రాగానే ఒకవేళ అది గనక దుష్ట కళ అయితే వెంటనే లేచి కాళ్ళు చేతులు కడుక్కొని కాసిన మంచినీళ్లు తాగి 11 సార్లు శివనామం చెప్పుకొని మళ్ళీ పడుకోవాలి. అదే మంచి కళ అయితే అందులో తెల్లవారుజామున వచ్చిన కళ వెంటనే ఫలిస్తుంది. స్వప్నశాస్త్రం చెప్పిన మాట, బృహస్పతి స్వప్నశాస్త్రం. అందుకని వెంటనే లేచింది, భర్తకి చెప్పింది, అత్తమామలకి చెప్పింది. వాళ్ళు కూడా మంచి కళ వచ్చిందమ్మా నీకు, వరలక్ష్మీదేవి తన వ్రతాన్ని చేయమని నీతో చెప్పింది అంటే నీ మీద అనుగ్రహం కలిగిన తల్లికి అని వాళ్ళు ప్రోత్సహించారు. కోడళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ మంచి విషయం ఉన్నా ముందుగా భర్తకి అత్తమామలకి చెప్పుకోవాలి. ఆ తర్వాత తెల్లవారిన తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళందరికీ తన యొక్క స్వప్న వృత్తాంతం చెప్పింది. అందరితో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకుంది. కొంతమంది స్వార్థంగా ఉంటారు, కానీ ఇక్కడ చారుమతి కేవలం తన స్వార్థం మాత్రమే చూసుకోవాలి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని తలిచింది. ఇదే మన హిందూ ధర్మం. అందుకే ఆమె పూజ ఫలించింది. ఈ వ్రతం నోచుకునే ఆచారం లేని వాళ్ళు కూడా వ్రతం ఆచరించే వాళ్ళు తమ తమ ఇళ్లకు ఆహ్వానించాలి. నిన్న మా ఇంటికి హరిత అనే అమ్మాయిని మేము అలాగే పిలుచుకున్నాం. వాళ్లతో కలిసి వ్రతం గనక ఆచరిస్తే లక్ష్మీదేవి ఇంకా సంతృప్తి పడుతుంది. కాబట్టి మన బంధుమిత్రులు, ఇరుగు పొరుగు వాళ్లల్లో ఎవరికైనా ఈ వ్రతాచరణ గనక ఇంతకు ముందు లేకపోతే, వాళ్ళు ఏ కులం వాళ్ళైనా సరే, స్వధర్మానికి చెందిన వాళ్ళైతే చాలు, అంటే హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళైతే చాలు, వాళ్ళని మన ఇంటికి పిలిచి వాళ్లతో కూడా పూజ చేయించాలి, వాళ్ళకి తోరం ఇవ్వాలి. అప్పుడు అమ్మవారు చాలా సంతోషపడుతుంది. అదే ఇక్కడ వ్రత కథలో చారుమతి కూడా చేసింది. అంటే చారుమతిలాగా మనం కూడా చెయ్యాలి అని మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు అమ్మవారు కలలో కనిపిస్తే దాన్ని కొట్టిపారేలా చారుమతి. చూడండి, చాలామందికి ఏముందిలే కల వచ్చింది, స్వప్నంలో చెప్పినట్లుగానే చేసింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఆ చారుమతీదేవికి శాస్త్రము పట్ల, దైవం పట్ల, గురువుల పట్ల శ్రద్ధ, భక్తి రెండూ ఉన్నాయి. ఎవరికైతే శాస్త్రమునందు, దైవమునందు శ్రద్ధ, విశ్వాసాలు ఉంటాయో అటువంటి వాళ్ళు మాత్రమే ఈశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు
అనేది ఇక్కడ చారుమతి వృత్తాంతంలో ఉండేటటువంటి ఒక నిగూఢమైనటువంటి విషయం. మనం పట్టుకోవాలి. ఇది ఎవరికైనా లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ముందు స్వార్థాన్ని విడిచిపెట్టాలి. ఆ మాట చెబుతోంది ఇక్కడ చారుమతి కథ. పంచుకుంటే పెరుగుతుంది, దాచుకుంటే తగ్గిపోతుంది. అందుకనే సంపదైనా సంతోషమైనా అందరితో పంచుకోవాలి. అందుకే మన వాళ్ళు ఏం చెప్పారంటే, నివేదన పెట్టినటువంటి ప్రసాదాన్ని ఒక్కళ్ళే కూర్చొని మింగకూడదు, 10 మందితో పంచుకు తినాలి. అప్పుడే అనుగ్రహం అధికంగా సిద్ధిస్తుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం నీతో పాటు నీ దగ్గర ప్రసాదం పుచ్చుకున్న అందరికీ. సత్యనారాయణ స్వామి యొక్క కథలో కూడా ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కదా. ఆ ప్రసాదం తీసుకోకుండా హడావుడిగా వెళ్ళిపోతే ఆ కూతురు తండ్రి భర్త ఉన్న పడవలు ముంచేసి. కాబట్టి మన సంస్కృతి దాచుకోవటం కాదు, పంచుకోవటం నేర్పించింది మనకి. అదే మన హైందవ సంస్కృతి యొక్క గొప్పతనం. ఆ సంస్కృతిలో పుట్టడం మనందరి యొక్క అదృష్టం. అందరి కోసం కోరుకుంది కనుకనే అమ్మవారు కరుణించింది. ఎవరైతే అందరూ బాగుండాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారో వాళ్ళకి తమకు కావలసినటువంటివి కోరుకోకుండానే ఆ వరాలన్నీ ఇచ్చేస్తాడు పరమాత్ముడు. ఇది గ్రహించాలి. అందుకనే నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అంటాం కదా మనం. సమస్త లోకాలు బాగుండాలి అని ప్రార్థించాలి. సమస్త లోకాలు బాగుంటే అందులో నువ్వు కూడా ఉన్నావుగా, భాగంగా నువ్వు బాగుంటావు. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని ఈ వరలక్ష్మీ వ్రతంలో ఉన్నటువంటి చారుమతీదేవి యొక్క వృత్తాంతం మనకు చెబుతోంది. ఈ వృత్తాంతంలో వాళ్ళందరికీ ధన కనక వస్తువాహనాలన్నీ వచ్చాయి. అమ్మవారి చుట్టూ ఒక ప్రదక్షిణం చేస్తే కాళ్ళకు గజ్జలు వచ్చినాయని, రెండో ప్రదక్షిణం చేస్తే చేతులకు కంకణాలు వచ్చినాయని, మూడో ప్రదక్షిణం చేస్తే అద్భుతమైన ఆభరణాలన్నీ వాళ్ళ శరీరం నిండా ఏర్పడ్డాయని, వాళ్ళని తీసుకువెళ్ళటం కోసం త్వరగా ఏనుగులన్నీ కూడా వచ్చేసాయని ఆ కథలో ఉంటుంది. అంటే మనం కూడా వ్రతం చేస్తే ఇవన్నీ రాలేది అని మనం అనుకోకూడదు. ఆ యుగంలో ఆ యొక్క పట్టుదల, ఆ దీక్ష, ఆ దక్షత, భక్తి మనకు ఉండాలి. ఆ రోజు కాకపోయినా క్రమానుగతంగా అలా చేసుకోవటం వల్ల ఆ వ్రతాన్ని ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహించి మీ కుటుంబంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటుంది. అయితే నమ్మి చెడ్డవాడు లేడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నమ్మాలి, నమ్మి చెయ్యాలి. సంశయాత్మ వినశ్యతి అని భగవద్గీత చెప్పింది. అనుమానాలతో కొట్టుమిట్లాడుతుండేవాడు నాశనమైపోతాడు తప్ప బాగుపడే అవకాశమే ఉండదు. ఈ విశేషాలన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రద్ధాభక్తులతోటి, విశ్వాసంతో వ్రతాన్ని ఆచరించాలి. వీలైనంత వరకు నియమాలను పాటించే ప్రయత్నం చేయాలి. అదే అనారోగ్యంతో ఉన్నాం, తలస్నానం చెయ్యలేకపోతే అంత పసుపు నీళ్లు చల్లుకొని కంఠస్నానం చేసినా కూడా అమ్మవారు ఏం కోపించదు. అమ్మవారు ఏం శాడిస్ట్ కాదు. అలాగే ఆర్భాటాలు కూడా అమ్మ ఎప్పుడు కూడా చూడదు. ఉన్నంతలో చేసుకో. ఉన్నప్పుడు ఎప్పుడూ లోటు చేయకూడదు, లేకపోతే అప్పు చేసి చేయకూడదు. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనంతటా మనం చేసుకోలేకపోతే ఎవరైనా మనకి వ్రతం గనక చేయిస్తే వాళ్ళకి తప్పనిసరిగా దక్షిణ, తాంబూలం ఇచ్చి సత్కరించుకునే అలవాటు కూడా చేసుకోవాలి. ఎందుకంటే అందరికీ మంత్రాలు చదువుకోవడం రాకపోవచ్చు. అదేం తప్పు కాదు, చక్కగా చేయించుకోవచ్చు. మనకు వస్తే మనమే చక్కగా చేసుకోవచ్చు భక్తి శ్రద్ధలతోటి. అమ్మవారికి కూడా
యథాశక్తిగా నివేదన తయారు చేసి పెట్టుకోవాలి. మహానివేదన అనేది చాలా చాలా ముఖ్యం ఈరోజు. అంటే ఆ రోజు మనం ఏవైతే తినాలి అనుకొని పదార్థాలు తయారు చేసుకుంటామో అవన్నీ అమ్మవారికి నివేదన చేసి అమ్మవారి యొక్క అమృతమయ దృష్టులు వాటి మీద ఒలికిన తర్వాత ఆ పదార్థాలు మనం ప్రసాదంగా పుచ్చుకుంటే మనకు ఆరోగ్యం, ఆయుష్ అన్నీ వస్తాయి, సంపదలు వస్తాయి అని మీతో మనవి చేసుకుంటూ, ఆశాంతం ఈ వీడియోను విన్న మీ అందరికీ నాతో కలిసి ఆ వరలక్ష్మీదేవి అనూనమైనటువంటి సంపదలిచ్చి అనుగ్రహించుగాక అని మనసా వాచా కర్మణ అమ్మవారిని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.